నాయకులను మోసం చేసి నకిలీ ఇన్సూరెన్స్లు సేల్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నకిలీ ఇన్సూరెన్స్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు తయారు చేసి సరైన ధృవీకరణ లేకుండా అమాయకులకు వాటిని అమ్మి భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నకిలీ రిలయన్స్, టాటా ఏఐజీస్ ఇన్సూరెన్స్ పత్రాలపై పాటు సెల్ ఫోన్లు, ఒక కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. కుమార్ అని ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కి మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో. ఏమనంటే ఈ వాళ్ళ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని కూడా ఫోర్జ్ అయిన కంప్లైంట్స్ ఆయనకు రావడం వల్ల ఆయన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి కనుక్కుంటే కొంతమంది బ్రోకర్స్ కమ్ముక్కై ఒక ఇద్దరు ముగ్గురితోటి ఈ ఒక కాపీని తీసుకొని మల్టిపుల్గా ఈ కంపెనీ ఇష్యూ చేయకుండా కూడా చేసినట్టు కంప్యూటర్ యూజ్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకొని పంపడం జరుగుతున్నది. ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేస్తే ఇక్కడ సుభాష్ నగర్, మన ఆర్బీ నగర్లో ఉన్న మన శ్రవణ్ కుమార్ గౌడ్ దగ్గర కొన్ని పేపర్స్ దొరకడంతో శ్రవణ్ కుమార్ గౌడ్ను, శివకుమార్ను, మరి అసలు సూత్రధారి అయిన అవైస్ ఎవడైతే ఇతను బహదూర్పురాలో ఉంటాడు, కొన్ని కంప్యూటర్స్ ద్వారా ఈ ఆర్సీను పంపిస్తే, లైసెన్స్ పంపిస్తే దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ పేపర్ తయారు చేసి వీళ్ళకి వాట్సాప్లో పంపితే ప్రింట్అవుట్ తీసుకొని వీళ్ళు అన్ని విధాలా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 14 మంది బ్రోకర్స్ పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేము రిలయన్స్ ఇన్సూరెన్స్ నుంచి ఇన్సూరెన్స్లో మేము ఏంటంటే యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ఏవైతే బాధితులకి క్లెయిమ్స్ పెడతారో కోర్టులో అవి ఫైల్ చేసినప్పుడు మేము అవి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రక్రియలో మాకు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఏవైతే వెహికల్ యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఉంటుందో వాటికి ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేసి ఎవరో ఫేక్గా క్రియేట్ చేస్తూ ఉంటాయి. అవి వాళ్ళు ఒరిజినల్ అని భావించి అవే వాటిని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎంతోమంది యాక్సిడెంట్ బాధితులు వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఈ ప్రక్రియలో భాగంగా మేము కొన్ని ఆర్టీఓస్ టార్గెట్ చేస్తా వెరిఫికేషన్ చేసాం. సో ఇందులో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే కొన్ని ఆర్టీఓస్లో ఏ డాక్యుమెంట్స్ లేకుండా కూడా, అంటే బేసిక్ డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఎన్నో డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా చేస్తూ ఉన్నారు. 16th of January 2025